జాఫర్పై దాడికి నిరసనల వెలువ. నేడు చెలోకు జిల్లాల నుంచి కదులుతున్న జర్నలిస్టులు ఎక్కడికక్కడ అణచివేత, స్టేషన్లకు తరలింపు, అనంతకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు, నోటీసులు, వెళ్లొద్దని ఇళ్లకెళ్లి నోటీసులు, ఫోన్లలో హెచ్చరికలు, కొందరు ఇళ్ల వద్ద రోజంతా తిష్ట, గృహ నిర్బంధం. కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతిపై ఉక్కుపాదం, పలు మండలాలకు చెందిన రిపోర్టర్లు అదుపులోకి అంటూ విలేకరులపై దాడులు సరికాదంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అంటూ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అదాని అంటే అంతే, సెకీకి ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఏటా 250 కోట్ల కమిషన్కి అంగీకారం, అదాని నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు గతంలో ప్రభుత్వం ఒప్పందం, యూనిట్ ₹2.49 చొప్పున 25 ఏళ్ల పాటు అదనపు భారం అని నిపుణుల హెచ్చరిక. ₹2.49కి ఒప్పందం కుదుర్చుకుంటే అది బూత్ అయింది. ₹4.90కి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకుంటే, అది సోలార్ వస్తుండగా ఒప్పందం కుదుర్చుకుంటే అది నీతి అయ్యింది. ఆ రోజుల్లో చంద్రబాబు ఉన్నప్పుడు ₹4.90కి ఒప్పందం కుదుర్చుకున్నారు, అప్పుడు అది నీతి అయింది, అది 15 ఏళ్లకి. ఇప్పుడు ఇది ₹2.49 కంటే తక్కువకి వస్తే చక్కగా తీసుకోవచ్చు, అప్పుడు ఏళ్ళ దగ్గర తీసుకోవాలని రూల్ ఏం లేదు, అది బూత్ అయింది. అదానీ సంస్థకి మీద అదానీ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే, ఇక్కడేం పెట్టుబడులు రావట్లేదు అంటారు. పెట్టుబడులు పెట్టడం ఇక్కడికి వచ్చి సీరియస్గా ఎఫర్ట్ పెడుతుంటే అదానీకి దోచి పెడుతున్నారంటారు. అదానీ అనేవాడు పెట్టుబడి పెడితే సాలు మొర్రో అని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి వెళ్ళి మొత్తుకుంటుంటే, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఒప్పందాలు చేసుకుని వస్తుంటే, అదే అదానీ ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతుంటే అది దోచి పెడతాం అవుతుంది. అక్కడ చేస్తే పెట్టుబడి పెట్టినట్టు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు అదానీ వచ్చేదన్నా చేస్తే కనుక అద్భుతం, బాబుని చూసి వచ్చేశారు. అదానీ ఇప్పుడు వచ్చి చేస్తేనేమో దోచిపెట్టినట్టు. ఇంతకంటే నీచమైనటువంటి వక్రీకరణ ప్రపంచంలో మరి ఎవరూ చేయరేమో. జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చేసినటువంటి రాధాకృష్ణ గారికి సంబంధించి మాత్రమే ఈ వక్రీకరణలు సాధ్యమవుతాయి. ఈ మాఫియా ఇలాగే నడుపుతానే ఉంటుంది. దాన్ని ఎవడూ ఏం చేయలేనటువంటి స్థాయికి దిగజార్చేశారు.